హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మన ఉషాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ భక్తిపరమైన వీడియోస్ని మాత్రమే అప్లోడ్ చేసే ఛానల్ కాదు కదా. అన్ని రకాల కంటెంట్ అనేవి దీనిలో ఉంటాయి. అంటే ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, పొదుపుకు సంబంధించినవి కావచ్చు, ఇంకా వంటలకు సంబంధించినవి కావచ్చు, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానని మీకు తెలిసిన విషయమే. వాటిలో భాగంగా ఈరోజు నేను వాడుతూ ఉన్నవి చాలామందికి యూజ్ అయ్యే కొన్ని రకాల వస్తువుల్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. వాటి గురించి మీకు చెప్తే మీకు కూడా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను తీసుకొస్తున్నాను. కానీ ఏ కంపెనీ యొక్క బ్రాండ్ ప్రమోషన్స్కి సంబంధించిన వీడియో మాత్రం కాదండి. మనలో చాలామంది మనం రెంటెడ్ హౌస్లోనే ఉంటూ ఉంటాము కదా, కరెక్టే కదా. మరి రెంట్‌కుంటున్న మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో ఒక ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే, ఓనర్స్ ఏం కండిషన్స్ పెడుతూ ఉంటారు. ముందు ముఖ్యంగా మేకుల్లాంటివి కొట్టకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే మేకులు కొడితే వాళ్ళ ఇల్లు పాడైపోతదని వాళ్ళ యొక్క ఫీలింగ్ అయ్యుండొచ్చు. వాళ్ళ తరపు నుంచి అది కూడా కరెక్టే కదండీ. మనము చెడ్డగా తీసుకోవడానికి ఏమీ లేదు. ఇక మనం చూసుకున్నట్లయితే మరి మేకులనేవి కొట్టకపోతే మేము ఫోటోస్ ఎక్కడ పెట్టుకోవాలి? క్యాలెండర్సు, ఇంకా బ్రష్‌లకు సంబంధించిన స్టాండ్‌లు కానీ, లేకపోతే కిచెన్‌కి సంబంధించిన కొన్ని రకాల గంటెలు ఇలాంటివి ఉంటాయి గదా. ఇలాంటి వస్తువులన్నీ ఎక్కడ పెట్టుకోవాలండి మేకులు కొట్టుకోకపోతే అని మన అందరికీ సందేహం వస్తూ ఉంటుంది. చిరాకు కూడా వస్తూ ఉంటుంది. మేకులు కొట్టొద్దంటారు. ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో అని చిరాకొచ్చేస్తూ ఉంటుంది కదా. వాటికి నేనొక సొల్యూషన్ అనేది తీసుకొచ్చాను. ఈరోజు నేను కొన్ని రకాల వస్తువులనేవి చూపిస్తాను. వాటితో మేకులు కొట్టుకోవాల్సిన అవసరం లేవండి. వాటిని చక్కగా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత అంటే మళ్ళీ సెకండ్ టైంకి అవి మనం వేరే ఇల్లుకి మారితే అవి పనికిరావనుకోండి. ఎందుకంటే అవి అంత ఎక్కువ రేటు కూడా ఉండవు కదా. మనం వేరే ఇంటికి మారినప్పుడు మళ్ళీ కొత్తవి కొనుక్కోవచ్చు. ఇక మనం విషయంలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న దాన్ని బాత్రూమ్ ర్యాక్ సెల్ఫ్ అంటారు. ఇలాంటివి 2 స్టాండ్లు వచ్చాయి, అలాగే 2 సోప్ బాక్సులు వచ్చాయండి. వీటికి ఇలాంటి పిన్స్ వచ్చేసి ఒక్కొక్క స్టాండ్కి 2 పిన్నులు, అలాగే సోప్ బాక్సులకి అయితే ఒక్కొక్క సోప్ బాక్స్కి ఒక్కొక్కటి వచ్చాయండి. మొత్తం 6 ఈ స్టిక్కర్స్ వచ్చాయి. అలాగే ఈ 2 స్టాండ్లు, 2 సోప్ బాక్సులు వచ్చాయి. ఒకటి నేను ఈ క్రీమ్స్ అవి పెట్టుకోవడానికి వాడుకుంటున్నాను, ఒకటేమో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం ఒకటి వాడుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇవేమో డబల్స్ ఉంటాయండి. ఇవి మళ్ళీ నేను విడిగా తీసుకున్నాను. అది పాతదే బ్రష్ స్టాండ్ ఉంటే దాన్ని ఎక్కడ పెట్టాలా మేకు కొట్టకుండా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ డబల్స్ ఉండేవి దొరికాయి. అవి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మస్కిటో నెట్ అండి. మనం ఒకసారి దీన్ని మంచానికి పెట్టేసుకోవచ్చు 4 వైపులా. అదే మనకు మామూలు దోమతెర అయితే రోజు తీయడము, మడత పెట్టుకోవడం, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కట్టుకోవడము చాలా విసుగ్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి మనం జిప్పేసుకుని పడుకున్నామంటే ఒక్క దోమ కూడా లోపలికి దూరడానికి ఆస్కారం అనేది ఉండదండి. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపల నుంచి కానీ బయట నుంచి కానీ మనం జిప్ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈ విధంగా మడిచి పెట్టుకోవచ్చు. రోజు ఈ నెట్ అంతా తీయాల్సిన అవసరం లేదు. ఇగో దీనికి ఈ విధంగా ఎలాస్టిక్తో వస్తుందో, ఎలాస్టిక్ను మనం బెడ్ కిందకి పెట్టేసుకున్నామంటే మనకు నెట్ అనేది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ గరిటెలు పెట్టుకోవడానికి ఈ స్టాండ్ వచ్చేసి 255 అయ్యింది. తర్వాత విడిగా ఒకటి ఉన్నది కూడా నేను వేరే చిన్న చిన్న గంటలు ఉండేవి పెట్టుకోవడం కోసం ఒకటి వేసుకున్నాను. ఎంత బరువునైనా కూడా ఇవి ఆపుతున్నాయండి. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి వీటిని వాడుతూ ఉన్నాను. ఇంతవరకు పెట్టిన తర్వాత ఊడడం అనేది జరగలేదండి. లాయిలు కూడా తగిలిచ్చాను, అయినా ఆ బరువు కూడా ఆపుకున్నాయండి, అంత గట్టిగా ఉన్నాయి. ఇవి డబల్స్ అండి. నేను మీకు చెప్పాను కదా, బ్రష్ స్టాండ్కి పెట్టాను కదా. ఒకటేమో స్టాండ్కి అంటించేసుకోవచ్చు, ఒకటి గోడకు అంటించేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి ఒక పేపర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ తీసేసి మనం దాన్ని గోడకి స్టిక్ చేసేసుకోవడమే. ఇవి మొత్తం 10 సెట్లు వచ్చాయండి. అంటే మొత్తం 20 ఉన్నాయి. 198 రూపీస్ పట్టింది. తర్వాత నేను విడిగా గంటలు తగిలించుకున్నాను కదా కిచెన్లో, అవి ఒక 6 సెట్స్ వచ్చేసి 183 అండి. అంటే ఇలాంటి స్టిక్కర్స్ ఒక 6 వచ్చాయి. దానికి తగిలిచ్చే ఈ లాక్స్ ఒక 6 వచ్చాయి. వీటిని ట్రాన్స్పరెంట్ వాల్ హుక్స్ అంటారండి.
ముందు చూసుకున్నాం కదా, వాటినైతే వచ్చేసి బిగ్ అడెసివ్ హెవీ స్టిక్కీ హుక్స్ అంటారు. ఇక ఇప్పుడు గ్రాసరీస్ వచ్చేసి ఆన్లైన్లో మనకు బయటతో పోల్చుకుంటే మంచి క్వాలిటీ దొరుకుతున్నాయి, మంచి ప్యూరిటీగా ఉంటున్నాయండి. అలాగే 50% వరకు కూడా మనకు తగ్గింపు ధరలకే డైరెక్ట్గా మన ఇంటికే వచ్చి కౌంట్ చేసి ఇచ్చి డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నారు కదా. మనం ఆర్డర్ చేసుకున్న సామాన్లు చెక్ చేసుకొని చూసుకున్న తర్వాతే మనం మనీ అనేది పే చేయవచ్చండి. నిజంగా చెబుతున్నానండి, మేము ఆల్మోస్ట్ 2 years నుండి ఇలాగే గ్రాసరీస్ ఆన్లైన్లోనే తీసుకుంటున్నాము. బయట రేట్స్తో కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు మాకు 3,000 రూపాయలు ఉండే గ్రాసరీ సామాన్స్ 1,500, 2,000కే వచ్చాయి. నేను మీకు కావాలంటే మా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చూపిస్తానండి. ఇక ఇవాల్టి రోజుల్లో ఉండే బిజీ షెడ్యూల్స్ వల్ల సండేస్ కూడా ఒక్కోసారి ఆఫీస్ వర్క్ అనేది సరిపోతూ ఉంది కదా. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సెలవు దొరికితే ఫ్యామిలీతో సరదాగా ఏ పార్క్కో, సినిమాకో, షికారుకో వెళ్ళి రావచ్చు. అంతేకాని ఆ రోజు కూడా ఇంటికి కావాల్సిన నెలసరి సామాన్ల కోసం షాప్స్ చుట్టూ తిరిగి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు కదా. మనకు ఈ ఆన్లైన్ ఆర్డర్స్ మీద 50% వరకు ఆఫ్ వస్తుందండి మొత్తం మీద. అంతేకాకుండా మనకు గినక యాక్సిస్ బ్యాంక్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటివి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటే ఇంకొక 250 రూపీస్ వరకు కూడా మనకు తగ్గుతుంది. అలాగే నెల కొనుక్కుంటూ ఉంటే కొన్ని కాయిన్స్ ఫ్రీగా వస్తాయి, వాటిని కూడా డబ్బుల రూపంలో మనం యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అని అనుకుంటే నేను మన ఛానల్లో వీడియోస్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఫేస్బుక్ లింకు, అలాగే టెలిగ్రామ్ లింక్స్, ఎక్స్ట్రా పే, ఈ విధంగా లింక్స్ ఉన్నాయి కదా. ఆ లింక్స్లో ఫేస్బుక్ లింక్ ఈ విధంగా ఆన్లైన్ షాపింగ్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారంటే దానిలో మీకు అన్ని రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇక వావ్, మింత్రా, మీషో, పాట్ అండ్ బ్లూము, ఈ విధంగా అన్ని రకాల ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. మీకు కావాల్సిన షాప్ను చూజ్ చేసుకుని మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. హ్యాపీ షాపింగ్.